హాయ్ మై డియర్ లీడర్స్, ఈరోజు మీకు నేను మన బోర్డ్ మై ట్రిప్లో ఉన్నటువంటి కాయిన్ని ఎలా విత్డ్రా చేసుకోవాలనేది మీకు చూపించబోతున్నాను. మొదటగా మనం మెటామాస్క్ ఓపెన్ చేసుకున్న తర్వాత స్ట్రైకింగ్ కోసం ఏ విధంగా అయితే మనం ఐడి ఓపెన్ చేసుకుంటామో అదేవిధంగా మనము విత్డ్రా కూడా ఐడి ఓపెన్ చేసుకోవాలి. మెటామాస్క్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మెయిన్గా మెటామాస్క్లో మనం ఐడి అనేది ఓపెన్ చేసుకోవాలి. సో ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత మనకు అక్కడ స్వాప్ ఆప్షన్ ఉంటుంది కదా, స్వాప్ ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత పైన మీకు అక్కడ కనెక్టింగ్ ఐడి కనెక్ట్ చేసినటువంటిది కనబడుతుంది కదా, డైరెక్ట్ నాది ఆల్రెడీ కనెక్ట్ అయ్యింది కాబట్టి మీకు డైరెక్ట్ వచ్చేసింది. అక్కడ కనెక్ట్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయగానే మీకు మెటామాస్క్ ఐడి అనేది డైరెక్ట్ అక్కడ కనెక్ట్ అయిపోతుంది. కనెక్ట్ అయిన తర్వాత ఇప్పుడు నా మెటామాస్క్లో చూడండి 7 లక్షలకు చేంజ్ కాయిన్స్ ఉన్నవి. అవన్నీ కూడా నేను ఇప్పుడు విత్డ్రా పెట్టుకోవచ్చు. బట్ అలా కాకుండా మీకు నేను జస్ట్ ఒక $10 విత్డ్రా పెట్టి చూపిస్తున్నాను. చూడండి, $10 అంటే ఒక 800 కాయిన్స్ నేను విత్డ్రా పెడుతున్నాను. 800 కాయిన్స్ విత్డ్రా పెడితే నాకు 9.5 USDT మనకు USDT అనేది రిసీవ్ అవుతుంది. సో నెక్స్ట్ మనం ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ రిసీవ్ వ్యాలెట్ అనేది ఉంది కదా, రిసీవర్ వ్యాలెట్. ఇక్కడ మనకి ఒక ఎక్స్చేంజ్ని మనం ఎంచుకోవాల్సి ఉంటుంది. ఆ ఎక్స్చేంజ్ నేను బిట్మార్ట్ని నేను చూజ్ చేసుకున్నాను. మీరు ఇంకా వేరే బైనాన్స్ కానీ బిట్మార్ట్ కానీ ఇంకా డిఫరెంట్ ఎక్స్చేంజెస్ ఏ అయినా సరే మనము చూజ్ చేసుకోవచ్చు. ఈ విండాక్స్కి వెళ్ళిన తర్వాత నేనైతే విండాక్స్ని చూజ్ చేసుకున్నాను, మీరు దేన్నైనా చూసుకోవచ్చు. ఇక్కడ మనకి అసెట్స్కి ఫండ్స్ కానీ అసెట్స్ కానీ డిఫరెంట్ దాంట్లో ఒకలాగా ఉంటుంది. ఇక్కడ అసెట్స్లోకి వెళ్ళిన తర్వాత USDT సెలెక్ట్ చేసుకొని ఇక్కడ BEP20ని సెలెక్ట్ చేసుకొని అక్కడ ఉన్నటువంటి అడ్రస్ని మనము కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకొని ఇక్కడ రిసీవర్ వ్యాలెట్ దగ్గర మనం పే చేసుకొని సెల్ అనేది కొట్టగానే మనకి ఆటోమేటిక్గా కన్ఫర్మేషన్ అడుగుతుంది. ఆ కన్ఫర్మేషన్ కూడా కొట్టగానే మనకి నా మెటామాస్క్లో ఉన్నటువంటి కాయిన్స్ అన్నీ కూడా విత్డ్రా అయిపోతాయి. విత్డ్రా అయిపోయి స్వాపింగ్ ద్వారా మనకి బిట్మార్ట్లోకి వచ్చేస్తాయి. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే కనుక ఇందాక నాకు చూడండి, ఒకసారి నేను బ్యాక్ వెళ్తున్నాను. ఇక్కడ చూడండి, నాకు $5 మాత్రమే నాకు ఇక్కడ నా వ్యాలెట్లో చూపిస్తుంది. $5. ఇప్పుడు నేను పెట్టింది ఒక $9 చేంజ్ నేను పెట్టాను కదా, ఆ 5 + 9 అవుతాయి. చూడండి, కొంచెం ఒక 1 మినిట్లో మనకి ఇక్కడ వస్తూ ఉంటాయి. మీరు క్లియర్గా చూసుకున్నట్టయితే జస్ట్ ఒకసారి ఇట్లా రిఫ్రెష్ చేయండి, వచ్చేస్తాయి. మెయిన్గా మనము చూజ్ చేసుకున్నటువంటి ఎక్స్చేంజ్ మనకు చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఏ ఎక్స్చేంజ్ చూజ్ చేసుకుంటున్నాం అనేది, బెస్ట్గా ఏ ఎక్స్చేంజ్ అనేది మీరు ఒకసారి యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ సెర్చ్ చేసుకొని చూజ్ చేసుకోవచ్చు. నేనైతే బిట్మార్ట్ని చేసుకున్నాను. ఇంతమందికి బైనాన్స్ కూడా ఉంది, చాలామందికి బైనాన్స్ కూడా వాడుకోవచ్చు. సో ఇక్కడ చూడండి సార్, మీరు చూస్తే కనుక $15 ఈ $15 అనే నాకు అయింది. చూడండి, ఇందాక నాకు ఓన్లీ $5 ప్లస్ మాత్రమే ఉండే, ఇప్పుడు $15 అయింది. ఆ $15 ఏంటి అంటే ఇందాక నేను అక్కడ విత్డ్రా పెట్టాను కదా, ఆ విత్డ్రా పెట్టినటువంటి $9 ఇక్కడికి వచ్చింది. నెక్స్ట్ మీకు నేను ఇందులో నుంచి మన బ్యాంక్ అకౌంట్కి ఎలా పంపాలి. Please like, share and subscribe now. Board My Trip Telugu.